ఓ శ్రీ గురుభ్యో నమః. ఓ శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో చాతుర్మాస వ్రతం యొక్క విశేషాలను తెలుసుకుందాం. అసలు చాతుర్మాస వ్రతం అంటే ఏంటి, ఈ చాతుర్మాస వ్రతం ఎప్పుడు పాటిస్తారు, ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పటి వరకు ఉంటుంది అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. కాలకవలంలో చాతుర్మాస వ్రతం చాలా ముఖ్యమైనది. దీని ఉద్దేశం 4 నెలల కాలం మానవుడు సంవత్సరంలో నియమబద్ధంగా జీవితయాత్ర సాగిస్తే తక్కిన 8 నెలల కాలం ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాడని పురాణాలు చెప్తున్నాయి. వ్యక్తి జీవితం సుఖంగా సంతోషంగా సాగిపోవాలి, కానీ రోగాలు అనారోగ్యాలతో నొప్పులు బాధలతో పడుతూ జీవితం సాగడం వల్ల మనిషి మానసికంగా చికాకులతో ఏ పని మీద ఏకాగ్రత ఉంచలేడు. అందువల్ల నిరామయంగా జీవయాత్ర సాగించడానికి వ్రతాలు, దానాలు, జపాలు, స్నానాలు ఎక్కువగా తోడ్పడతాయి. అందువల్లనే మన ఋషులు ఈ వ్రతాలను వీటిని మన నిత్య జీవితంలో వీటి ప్రధాన పాత్ర ఇచ్చారు. కాబట్టే మన పూర్వులు హితబుక్, ఋతబుక్, మితబుక్ అనే మాటలను మనకు వివరించారు. తీసుకునే ఆహారం హితవు కలిగించేదిగా ఉండాలి. అది ఆయా ఋతువులకు సంబంధించినదిగా అనగా ఆయా కాలంలో దొరికిన వాటినే భుజించాలి అనేది కూడా ఒక సూత్రం. అంతేకాదు, నోటికి బాగున్నదన్న నెపంతో ఇష్టం వచ్చినట్లుగా తినడం, మితముగా మాత్రమే భుజించాలని పెద్దలు తినకుండా మితముగా మాత్రమే భుజించాలని పెద్దలు నిర్ణయించారు. అలాంటి పరిస్థితుల్లో మనిషి ఇహపర సౌఖ్యాలను అందుకోవాలనే తపనతో ఆహార విహారాదుల్లో నియమవంతుడై భగవంతుని కరుణతో ముందుకు తరించాలి. ఈ చాతుర్మాస వ్రతం మానవ జీవితాన్ని క్రమబద్ధీకరిస్తుంది. ఆషాఢ మాసం మొదలు కార్తీక మాసం వరకు ప్రకృతిలో అనేక మార్పులు జరుగుతుంటాయి. వాటిని మనం గమనిస్తూనే ఉన్నాం ప్రతి సంవత్సరం. లోకంలో ఈ వ్రతం ముక్కు మూసుకొని తపస్సు చేసి యోగులకు మాత్రమే పరిమితం అనుకోవడం సరైనది కాదు. ఇది అన్ని ఆశ్రమాల్లో ఉండే ధర్మాలను ఉండే ప్రాణులకు యోగ్యమైంది. బాల్య, యవ్వన, కౌమార, వార్ధక్యాల 4 దశల్లో బ్రహ్మచర్య, గృహస్థాశ్రమం, వానప్రస్థము, సన్యాసములు 4 ఆశ్రమములు వారు ఆయా వ్యక్తులను అనుసరించి వారి ధర్మాలను పాటించాలి. అందున గృహస్థాశ్రమం సంఘానికి, గంతకు మూల ఈ సమాజానికి అంతటికి మూలాధారమైంది. తక్కిన ఆశ్రమాల వారికి అతడే ఆధారభూతుడవుతున్నాడు.